భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపాలిటీ అయిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో కీలకంగా మారాయి. చైర్మన్ పీఠం కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. జిల్లాలో అశ్వారావుపేట ఎంతో కీలకం. ఉద్యాన నర్సరీలు, పామాయిల్ తోటలు, పేపర్ మిల్, కెమికల్ ఫ్యాక్టరీలు, ఆంధ్ర, తెలంగాణ విభిన్నమైన వాతావరణం అశ్వారావుపేటలో ఉంది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశామని కాంగ్రెస్ చెప్తోంది. చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ ప్రచార జోరును పెంచింది. ఇక గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన ఘనత తమకే దక్కుతుందంటూ బీఆర్ఎస్ సైతం చైర్మన్ కుర్చీపై కన్నేసింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తాజా, మాజీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అశ్వారావుపేటలో మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా బీజేపీ సైతం 15 వార్డుల్లో పోటీ చేస్తూ ఓట్ షేర్ను లెక్కించుకుంటుంది. చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు జూపల్లి రమేష్ సతీమణి శశికళ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని నాగేశ పద్మ బరిలో ఉన్నారు. ఆమె భర్త చంద్రమోహన్ గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి భర్త జూపల్లి రమేష్ పలు పార్టీలు మారినప్పటికీ సొంత గూటికి చేరారు. మంత్రి పొంగులేటికి సన్నిహితుడిగా మెలుగుతున్నారు. మున్సిపాలిటీని తెలంగాణ రోల్ మోడల్ గా చూపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. మొదటిసారి మున్సిపాలిటీ కావడంతో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని కాంగ్రెస్ అభ్యర్థులు చెబుతున్నారు. జరగబోయే అభివృద్ధి ఏంటంటే ఇళ్లు లేని పేదలకి ఇళ్లు ఇవ్వటం అనేది జరుగుద్ది. స్థలం లేని పేదలకి మల్టీప్లెక్స్ హౌసెస్ కడతానన్న మంత్రివర్యులు చెప్పారు. ఇంకా మిగిలిపోయిన రోడ్లు గాని, డ్రైన్స్ గాని, సాగునీరు గాని అన్ని తప్పగా కృషి చేస్తాం. ఈ 3 సంవత్సరాల్లో అశ్వారావుపేట మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడకుండా చేయాలనేది మా తపన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన. గత 30 సంవత్సరాలుగా అశ్వారావుపేట ప్రాంతం పూర్తిగా వెనకబడింది. దయచేసి ఓటర్లు అర్థం చేసుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నేను ప్రజలకి కోరుతున్నాను. బీఆర్ఎస్ హయాంలోనే అశ్వారావుపేట అభివృద్ధి జరిగిందంటున్నారు గులాబీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ అశ్వారావుపేటకి మెయిన్ గా చేయాల్సింది డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్లు. డౌన్ ఏరియాలో అసలు ఇళ్లు లేని వాళ్ళు, పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ లైటింగ్ వచ్చి కూడా అది పూర్తి అవ్వకుండా ఉంది పరిస్థితి. ఆడవాళ్ళు బజార్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ చేసినప్పుడు, చేసినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ అంటూ లేవు. అది కంపల్సరీ పెట్టాలనుకుంటున్నాను. ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను. ఇక్కడున్న ప్రజలకి అసౌకర్యంగా రోడ్డు మీద కూరగాయలు అవి పెట్టి అమ్మటం చేయటం కాకుండా రైతు బజార్ అంటూ ఉంటే కొంత సహకారంగా ఉంటదని నా ఆలోచన. మీరందరూ నన్ను గెలిపించి చూస్తే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేసి పెట్టి మీ ఇంటి బిడ్డగా మీ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి చేయటానికి నేను ముందుంటాను. అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని ప్రజలు ఏ పార్టీకి ఇస్తారో తెలియాలంటే ఈ నెల 13 వరకు వేచి చూడాల్సిందే.